భారతదేశం ఒకవేళ రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోకపోతే పరిస్థితి ఏంటి, రేట్లు ఎలా ఉంటాయి అని చూద్దాం. భారతదేశము 2020 కంటే ముందు రష్యా నుంచి 1.7% ఆఫ్ ఆయిల్ ఇంపోర్ట్ తీసుకునేది. భారతదేశం ఆయిల్ ఇంపోర్ట్స్ లో చూసుకుంటే 1.7% రష్యా నుంచి. ప్రస్తుతం 35.1% కి పెరిగింది అనమాట. అయితే FY 2025 కి ఇది ప్రస్తుతం డేటా. ఒకవేళ గనక మనం ఇప్పుడు తగ్గించేస్తే ఏమవుతుంది, రేట్లు ఎలా పెరిగింది, మనం ఎందుకు చేసుకుంటున్నాం, భారతదేశానికి రష్యా డిస్కౌంటెడ్ ప్రైస్ తో ఇస్తుంది కాబట్టి వీఆర్ లెవరేజింగ్ దట్. అట్ ద సేమ్ టైం మనము ఆ డబ్బులు ఏవైతే మనకి మిగులుతున్నాయో ఒకటి మన దేశానికి వాడుకుంటున్నాం, మనం మళ్ళా వేరే కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, అవి కొద్దిగా డబ్బులు ఎక్స్ట్రా వేసుకొని. సో ఇవంతా మనం ఏం చేస్తున్నాము, ఈ డబ్బులంతా మనం మిలిటరీలో కానీ ఇలా డిఫరెంట్ వాటిల్లో ప్రజా సంక్షేమానికి కానీ దేశం డెవలప్మెంట్ కానీ ఇదంతా వాడుకుంటున్నాం మనం ప్రస్తుతానికి. ఒకవేళ రష్యా నుంచి మనం గనక ఇంపోర్ట్స్ ఆపేస్తే FY 2026 కి $9 బిలియన్ అనేది మన క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ బిల్ పెరగనుంది. అదే విధంగా FY 2027 కి దగ్గర $12 బిలియన్ బిల్ పెరగనుంది FY 2027 కి.